పూర్ణచంద్ర గారు, ఇప్పటివరకు రాజారావు గారు కానీ, శివప్రసాదరావు గారు కానీ, కిరణ్ చెప్పినట్టు ఉత్తరాంధ్ర ఆక్యుపేషన్ రాజకీయ పరంగా వైజాగ్, అనకాపల్లి వరకు పోయినారు వాళ్ళు. ఇక మిగిలింది విజయనగరం, శ్రీకాకుళమే. అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కాదండి, తెలుగుదేశం ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు నాయకత్వంలో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఎంవి కృష్ణారావు అని చెప్పి ఒక ఆయన అమ్మాయిని ఎమ్మెల్యేగా చేస్తారు. ఎక్కడ సార్ అతను ఎక్కడో అక్కడ వాడు కానే కాదు. ఆయన ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవాడు ఇచ్చాపురం బోర్డర్లో. సో వాళ్ళకి లింక్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈజీగా ఎబిట్స్కి వచ్చేసి ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు చుట్టారు ఉంటుంది కదండి. నేను ఇచ్చాపురంలో ఉన్నాను, నేను 4 లక్షలు పెట్టుకుంటా. ఆ రోజుల్లో బహుశా అంతకన్నా ఎక్కువ అవసరం ఉండకపోయేది డబ్బులు. సరే టికెట్ ఇచ్చే, ఇక్కడేం ప్రజలు పాపం శివప్రసాద్ గారు అన్నట్టు శాంతి కాముకులు కదా, పోన్లే అని చెప్పి వాళ్ళు ఓట్లేస్తారు. సో ఆ రకంగా అక్కడ ఆయన గెలిచిపోతాడు. ఆయన 3-4 సార్లు ఎమ్మెల్యే అవుతాడు. సో చీపురుపల్లిలో బాబురావు అని ఆయన కమ్మాయినే, ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే అనమాట, ఆయన అవుతాడు. ఆయన ఇట్లనే ఏదో చుట్టరికం వ్యవహారం కలుపుకుంటారు, వస్తారు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారు, సంబంధాలు ఉంటాయి. చివరికి ఆయన ఎమ్మెల్యే అవుతాడు. సరే, ఎంవి కృష్ణరావు అంటే శాంతి పాప మంచివాడు మనిషి, పెద్ద మనిషిలాగా జెంటిల్మెన్గా ఉండేవాడు. నేను ఎస్పీగా ఉన్నప్పుడు ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఈ చీపురుపల్లి చేసిన బాబురావు అయితే దుందుడుకు మనిషి, ఒక రకమైన వ్యక్తిత్వం గలవాడు. అట్లనే విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆ రామచంద్రరావు అని ఒక అమ్మాయిని ఆయనకి ఇస్తారు టికెట్. అంటే ఎట్లుంటుందంటేనండి, ఇప్పుడు మనకి రెడ్డి కమ్మ కులాల్లో మనవాడు ఎక్కడున్నాడు, వాడేమిటి, వాడికి ఎమ్మెల్యే టికెట్టు, వాడికి ఎంపీ టికెట్టు, వాడిని ఏ రకంగా జడ్జి చేయాలా, లేకపోతే అడ్వకేట్ జనరల్ ఎట్లా చేయాలా, ఓ డీజీగా ఉద్యోగం ఎట్లా ఇవ్వాలా, సబ్ ఇన్స్పెక్టర్గా పోస్ట్ ఎట్లా ఇవ్వాలా, లేకపోతే డిఎస్పీగా ఎట్లా ఇవ్వాలా, కలెక్టర్గా ఎట్లా ఇవ్వాలా, లేకపోతే పేషీల్లో ఎట్లా పెట్టుకోవాలా, తర్వాత అక్కడ బిజినెస్ వస్తుంది, వ్యాపారం వస్తుంది, అక్కడ మనం ఏ రకంగా వాడికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలా, ల్యాండ్ ఇవ్వాలా, కాంట్రాక్ట్లు ఇవ్వాలా, నేర్పాలా. సో ఇప్పుడు అధికారంతో పాటు వ్యాపారం, దాంతోపాటు మీడియా, ఇట్లా రకరకాలుగా అనమాట వేళ్ళూనుకుని పోయిందనమాట. ఈ కులతత్వం అయినటువంటి పెత్తందారితనం వేళ్ళూనికి పోయింది. వీళ్ళకి మేం తక్కువ అన్నట్టు రెడ్లు కూడా అదే పద్ధతి సేమ్ టు సేమ్. ఇప్పుడు అట్లనే ఆయన విజయసాయి రెడ్డి వెలగబెట్టాడు అక్కడ. మరి ఆయన ఎట్టంటి మనిషో ఏంటో మనకు తెలియదు, కానీ మరి ఆయన ఉత్తరాంధ్ర 3 జిల్లాలని దున్నేశాడు ఆయన. విపరీతమైనటువంటి స్కాండల్స్. అసలు ఈ గవర్నమెంట్ బయటికి తీయగలదా, చంద్రబాబు నాయుడు ఎంతవరకు దానికి న్యాయం చేస్తాడు, మరి వాళ్ళ స్కాండల్స్ తీస్తే వీళ్ళ స్కాండల్స్ బయటపడతాయా మనకు తెలియదు. లేకపోతే అందరూ కలిసిపోతారా, రింగ్గా ఫామ్ అవుతారా ఏమో. కానీ మొత్తం మీద ఏంటంటే ఉత్తరాంధ్రలో ప్రజలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారండి. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే కుల వ్యవస్థ ఎంత భయంకరమైందంటే మన దేశాన్ని, ప్రజల్ని గ్రామాల వారీగా, ప్రతి గ్రామంలో వార్డుల వారీగా, కాలనీల వారీగా విడదీసేసింది మన కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ విడిపోయేటప్పటికీ ఎవరో ఒక పెత్తందారు ఆ గ్రామాన్ని ఏలటం ఎంత ఈజీనో, ఈ విడిపోయిన భారతదేశాన్ని ఏలటానికి అటు బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ముస్లిం కింగ్స్ అందరూ వచ్చి ఏలారు. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త రాజులు బయలుదేరారు, మనకి కమ్మరాజులు, రెడ్డి రాజులు. ఈ రెడ్డి రాజులు ఏం చేస్తున్నారంటే ఈ గ్రామాలని, ఈ నియోజకవర్గాల్ని ఏళ్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సీఎం రమేష్ని దించేసి ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టాడేమో తెలియదు మనకి, ఇంకా సరిగ్గా అవగాహన లేదు. కానీ మినిమం ఏదో ముందు నియోజకవర్గానికి 20 కోట్లు అన్నారు. 20 కోట్లు అంటే 20లో 140 కోట్లు. మరి 140 పెట్టాడా, 200 పెట్టాడా మనకు తెలియదు. అది జనాంతికం అయితే అది జరిగేది. అది పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఎంపీ సీటు. వాళ్ళ ప్రజల మొహం కూడా చూడక్కర్లా, ప్రజల మీద వాళ్ళకి కూడా యావగింపు ఉంటుంది. వీడిని కొనేసా నేను, వీడికేంది నేను చేసాను, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఎమ్మెల్యేని. ఇప్పుడు ఆ ఈశ్వరరావు ఉన్నాడు హెచ్ఆర్లా, ప్రజలకు ఎందుకు పని చేస్తాడు అతను? ఏం పని చేయడు అతను, ఖర్చు పెట్టాడు. వీళ్ళతో ఏమిటి, నేను డబ్బులు పడేస్తాడు, పడి ఉంటున్నారు అనుకుంటారు. సరే, అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు కానీ ఆ ఈశ్వరరావుని అదుపు చేయగలడా, చేసే పరిస్థితి ఉంటుందా? లేకపోతే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళే ఏం చేయలేకపోయారు కదా విజయసాయి రెడ్డి కాలంలో. అందువలన ఉత్తరాంధ్రలో ప్రజలు మాత్రం గమనించాలి.
ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్. అందుకనే బహుజన్ సమాజ్ పార్టీలో మేము అన్ని నియోజకవర్గాలకి ఇప్పుడు శివప్రసాద్ గారికి టికెట్ ఇచ్చాం. ఆయన మంగళి సామాజిక వర్గానికి చెందిన ఆయన, మన ఎంపీ క్యాండిడేట్గా మనకి విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేశారు. అలానే ఒక ఆయన తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి ఇంకో ఆయనకి ఇవ్వడం జరిగింది అనకాపల్లిలో. ఇట్లా మేము చూసేదల్లా ఏంటంటే ఇటువంటి వాళ్ళకి కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకే సీట్లు ఇచ్చి గెలిపించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఓకే.